ఆవేశం సినిమా తెలుగు రీమేక్లో బాలకృష్ణ నటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. బాలయ్య కోసమే ఆ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట. వాస్తవానికి బాలయ్య రీమేకులకు దూరంగా ఉంటాడు. దాదాపు 20 ఏళ్ల కింద తమిళ బ్లాక్ బస్టర్ సామి తెలుగు రీమేక్ లక్ష్మీ నరసింహలో బాలయ్య హీరోగా నటించాడు. ఆ తర్వాత కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. ఆవేశం సినిమా బాగా నచ్చడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఫహద్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. సినిమా విజయానికి ప్రధాన కారణం ఆయన నటనే. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందులో ఫహద్ని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని చెప్పారు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం థియేటర్స్లో మాత్రమే కాదు, ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్లో బాలయ్య నటిస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆవేశం సినిమా పాటకి బాలయ్య విజువల్స్ జోడించి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే బాలయ్య తన 20 ఏళ్ల రూల్కి బ్రేక్ ఇచ్చినట్లే అవుతుంది.